జయ శ్రీమన్నారాయణ. సూర్యేంద్ర భౌమ బుధవాత్పతి కార్య సౌరి స్వర్భాను కేతు ద్విషత్ పరిషత్ ప్రధానా దాసదాన చరమావధి దాసదాసాహ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. తిరుమల శ్రీవారి సుప్రభాతంలో చెప్పినట్టుగా నవగ్రహాలన్నీ కూడా భగవంతుడి యొక్క అధీనంలో ఉంటాయి. వెంకటేశ్వర స్వామి యొక్క శ్రీపాదాలను ఆశ్రయిస్తూ సంచరిస్తూ వారి అదుపాత్రంలో తమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి అని చెప్పినట్లుగా ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అది ప్రత్యక్ష నిరూపణ అయింది. శ్రీవారి శ్రీపాదాలను ఈ రోజు సూర్యకిరణాలు నేరుగా తాకుతూ శ్రీవారికి తమ అర్చనను సమర్పించినట్లయింది. ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యనారాయణుడు సాక్షాత్ వైకుంఠ నారాయణుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలను ఆశ్రయించి ఈ రోజు అర్చించినట్లుగా ఈ రోజు మనం ప్రత్యక్షంగా ఈ రోజు మనం దర్శనం చేసుకున్నాం. విశేషమైన విషయం ఏంటంటే ఈ రోజు నుంచి స్వర్ణగిరి శ్రీవారి మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. ఈ రోజు సాయంత్రం శ్రీవారి అంకురార్పణ మొదలవుతుంది. ఈ అంకురార్పణ జరిగేటువంటి ఈ శుభదినం ఉదయాన్నే సూర్య భగవానుడి యొక్క కిరణాలు నేరుగా స్వర్ణగిరి శ్రీవారిని తాకడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించినటువంటి 7వ రోజున ఉదయం 7 గంటల నుంచి కరెక్ట్ గా 7:07 వరకు సూర్యకిరణాలు నేరుగా శ్రీవారి పాదాలను స్పర్శించడం ఈ స్వర్ణగిరి ఆలయం యొక్క ఒక విశేషంగా చెప్పవచ్చు. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుల్లో సూర్యకిరణాలను స్పృశించడం మనం దర్శనం చేసుకోవచ్చు. చరిత్రలో మనం పరిశీలిస్తే ఆలయ నిర్మాణ క్రమంలో కొన్ని దేవాలయాల్లో సూర్యకిరణాలు నేరుగా మూల విరాట్ని తాకేటువంటి ఘట్టాలను మనం చూస్తూ ఉన్నాం. అది అర్సగిరి సూర్యనారాయణ ఆలయం కానీ అట్లాగే వేదనారాయణ స్వామి ఆలయం నాగలాపురంలో కానీ మనం చూస్తూ ఉన్నాం. మనం చూడలేదు కానీ కోణార్క సూర్య దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి మహాభాస్కరుడి యొక్క విగ్రహం మీద కూడా సూర్యకిరణాలు పర్యటన చేశారు అని మన చరిత్ర చెప్తోంది. కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో మూల విరాటుని నేరుగా సూర్యకిరణాలు స్పర్శించేటువంటి ఘట్టం మనం ఇప్పుడు దాకా చరిత్రలో చూడలేదు. ఇప్పుడు దాకా మనకున్న సమాచారాన్ని బట్టి. కాబట్టి చరిత్రలో ఎవల్యూషన్ ఆఫ్ హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్ లో వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద సూర్యకిరణాలు పడేటువంటి మొట్టమొదటి ఆలయం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంగా మనకి చరిత్రలో ఒక స్థానాన్ని తను లిఖించుకుంది. ఇటువంటి అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించగలగడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మానేపల్లి కుటుంబం వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జయ శ్రీమన్నారాయణ.